ఆడియన్స్ దానికి రియాక్ట్ అవుతున్నది చూసి ఇంకా ఆనందంగా అనిపించింది. ఫీల్ ఉన్న సినిమా చాలా రావడమే రేర్. వెన్ ఇట్స్ దేర్ లెట్స్ ఆల్ ఎంజాయ్. అందరికీ ఎక్కే సినిమా అయితే కాదు. క్లైమాక్స్ వాస్ సాటిస్ఫైయింగ్, సెకండ్ హాఫ్ కన్విన్సింగ్ గా ఉంది. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. డిఫరెంట్ లొకేషన్స్ లేకపోవడం వల్ల అలా ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ తో కూర్చోబెట్టుకున్నారు. ఇలాంటి ఫిలిమ్స్ కల్ట్ ఫిలిమ్స్ అయితే క్లైమాక్స్ లో 5 నిమిషాల కోసం 3 గంటలు రోడ్డు మీద వేసే డ్రామా చూపించావు నాకు. ఫస్ట్ 20 minutes అయితే అది ఏదో చూపిద్దామని ప్రయత్నం చేశారు కానీ అసలు డైరెక్టర్ గారు ఆ థాట్ ఏంటో నాకు అర్థం కాలేదండి. డైరెక్టర్ గారు కమల్ హాసన్ తో పోల్చారు ఏంటి సత్యదేవ్ గారు యాక్టింగ్ అయితే బాగా చేశారు కానీ సినిమా స్టోరీలో దమ్ము లేదండి. అసలు నచ్చలేదండి సినిమా. నాకు టూ మచ్ డిసప్పాయింటెడ్ అయ్యి వచ్చానండి. నిజమే, ఆయన అందుకనే వచ్చాం. టికెట్ నాట్ వర్త్ అండి. నాకు కొంచెం చాలా డిసప్పాయింటెడ్ అండి. బోర్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లేక ఉంది. మధ్యలో హీరోయిన్ వచ్చాక కొంచెం సినిమా లెగిస్తుంది. ఆవిడ యాక్టింగ్ బాగా, హీరోయిన్ లెగిక ఆవిడ యాక్టింగ్ అంతా బాగానే ఉంటుంది. మిగతా ఇదంతా ఆయన యాక్టింగ్ బాగానే చేశారండి. యాక్టింగ్ అంటే ఇది ఒక రకమైన యాక్టింగ్. ఆయన రేంజ్ అనుమానం ఉన్నోడు ఎంత సఫర్ అవుతాడు అనేది అదే పాయింట్. అనుమానం అర్థమైందండి. చూపించే విధంగా చూపించాలి. అక్కడ తలపోటు ఇచ్చింది. సినిమా అయితే ఏంటంటే సత్యదేవ్ గారు రేంజ్ లేదండి. డైరెక్టర్ గారు మరి టేకింగ్లో ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే ఆయన అనుకున్న విధంగా సినిమా రాలేదు. సినిమా కూడా జస్ట్ సాంగ్స్ ఏం ఉన్నాయి కానీ అవి ఎందుకు పెట్టాడో అర్థం కాదండి. ఒక టిపికల్గా అనిపించింది. అసలు ఈ సినిమాకి దీనికి స్టోరీకి హీరోకి ఏది సంబంధం లేదనిపించింది నాకు. గుండెల మీద చేయి పెట్టుకుని చూడాలి అని ఎలాగ అనిపించింది. ఎందుకంటే సినిమా పోస్టర్ కూడా థీమ్ అదే ఉంది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, బాగా సాగదీశారు. సెకండ్ హాఫ్ వాజ్ కన్విన్సింగ్ అండ్ క్లైమాక్స్ సాటిస్ఫైడ్. క్లైమాక్స్ బాగుంది అండ్ ఆ సాంగ్ చాలా బాగుంది, సంచారి సాంగ్. సో మూవీ గురించి చెప్పడానికి ఏం లేదు, కాన్సెప్ట్ ఇది ఏం లేదు. వాళ్ళు కొత్త కదా అన్నారు కానీ కొత్త కాన్సెప్ట్లో అయితే ఏం లేదు. నార్మల్ మూవీయే, కాకపోతే కొంచెం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కొంచెం ఆ టైప్లో ప్లాన్ చేశారు. అండ్ 90s బ్యాక్డ్రాప్ 80s బ్యాక్డ్రాప్ ఆ రిలేటెడ్లో వస్తుంది అనమాట. ఓకే, చూడొచ్చు. 1 time వాచబుల్ ఇన్ థియేటర్ తప్ప. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పెర్ఫార్మెన్స్ వాజ్ స్పీక్స్. హిట్ కొట్టాడా అంటే స్టోరీ పరంగా అంత లేదని చెప్తా. అంత సాటిస్ఫై అవ్వాల. క్లైమాక్స్ వాజ్ సాటిస్ఫైయింగ్, సెకండ్ హాఫ్ కన్విన్సింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంత ల్యాగ్, అంత సాగదీసింది ఎందుకు అనేది అర్థం కాల. సో ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్ ఫర్ 1 time. నాకు సత్యదేవ్ క్యారెక్టర్ బాగా నచ్చింది. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు ఆయన ఏజ్ కి అలాంటి క్యారెక్టర్లు చేయటం అంటే సత్యదేవ్ కొంచెం ఓకే చేస్తారు, కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే దాంట్లో కొంచెం సబ్జెక్ట్ ఉంది. అంటే అనుమానంతో కూడా మనిషి బతికేస్తాడు అనే కాన్సెప్ట్లో వెంకటేష్ మహా తీసుకున్న విధానము. ఎందుకంటే ఇంకా కొంచెం అనుమానం రివీల్ కాకపోతే ఇంకా సంవత్సరాలు బతుకుతాడు కదా అనే కాన్సెప్ట్లో తీసుకున్నాడు. చాలా బాగుంది, టూ గుడ్. ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇంకా సత్యదేవ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ప్రొడక్షన్ హౌస్ గ్రాండియర్ స్కేల్లో మహేష్ బాబు నుంచి వస్తుంది అంటే వెనక వెంకటేష్ మహా. ఇందులో ఆల్ క్యారెక్టర్స్ ఒక్క సత్యదేవ్ అనే కాకుండా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్తో అలాగే టెక్నికల్గా యాజ్ ఎ డిఫరెంట్ ప్లే అనేది కనిపించింది. మనకు హాలీవుడ్ మూవీస్ అదే, ఈ మూవీ మనకు అదర్ లాంగ్వేజ్ నుంచి వస్తే ఆహా ఓహా అంటారు, మన వాళ్ళు కొంచెం స్లో నెరేషను అని అంటారు. కానీ సబ్జెక్ట్ ఏంటంటే ఒకే ప్లేస్లో జరగడం వల్ల మనకు ఆ ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే 2.5 hour మూవీ, డిఫరెంట్ లొకేషన్స్ లేకపోవడం వల్ల అలా ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్తో కూర్చోబెట్టుకున్నారు. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. రావ్ బహదూర్ మూవీ వచ్చేసి హాలీవుడ్లో తీస్తే మాత్రం అసలు ఇండియాకి వస్తే అలాంటి ఫిలిమ్స్ బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు. మన తెలుగు తీసింది కాబట్టి మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ నాకైతే. ఎందుకంటే ఇలాంటి మంచి మూవీ అసలు తీయడము, అసలు మన తెలుగు అన్నందుకు మనం గౌరవపడాలి, ప్రౌడ్గా ఫీల్ కావాలి. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్కి వెళ్ళిపోయిండు. నాకైతే చాలా మంచి అనిపించింది. టీనేజర్గా, ఒక రాజుగా, ఒక కింగ్గా రావ్ బహదూర్ క్యారెక్టర్ అనేది అసలు చాలా మంచి అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మూవీ పరంగా వస్తే మాత్రం ఇలాంటి ఫిలిమ్స్ కల్ట్ ఫిలిమ్స్ అవుతాయి. రావ్ బహదూర్ అనే ఫిలిం ఇప్పుడు కొంతమంది ఆడియన్స్ నచ్చకపోయినా ఫ్యూచర్లో నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో కనెక్ట్ అయ్యే
అయ్యే ఒక లైన్ తీసుకున్న డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు పర్ఫార్మెన్స్ అయినా మళ్ళీ ఫస్ట్ హాఫ్ చూసి ఎవరు వెళ్ళిపోకండి, సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయండి. బాబు క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రావు బహదూర్ గారి సెకండ్ బాబు క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంటుంది, ఎమోషనల్ కనెక్ట్ అవుతాం మూవీకి అయితే. ఇలాంటి ఫిల్మ్ హాలీవుడ్లో తీస్తే మన ఇండియాలో ఒక 1000 కోట్లు కొడుతుంది. నచ్చలేదండి. ఎందుకండి? ఒక మంచి ప్లాప్ నాకు ఎందుకో అండి సీరియల్ చూసినట్టు అనిపించింది. సో యాక్టింగ్ వైజ్గా చూసుకుంటే కమల్ హాసన్ తెలుగులో మళ్ళీ పుట్టేశాడు రా అన్నంత రేంజ్లో చేశాడు కానీ, సో వెంకటేష్ మహా అయితే దొరికేసాడు సినిమాతో. సినిమా అయితే సూపర్ హిట్ అనే వల్ల ఏ సినిమా అయినా సరే నువ్వు క్లైమాక్స్లో 5 నిమిషాల కోసం 3 గంటలు రోడ్డు మీద వేసే డ్రామా చూపించావు నాకు. సో 4 మూల నరకం చూపించాడు, ఒక మంచి ప్లాప్ ఇచ్చేసాడు. ఇదే నేను టికెట్ పెట్టిన 200 రూపాయలతో ఒక బీర్ కొనుక్కున్నా సరే కిక్ వచ్చేది నాకు. సో నాకైతే డిసప్పాయింట్ చేశాడు. 2 years వేస్ట్. అసలు ఏం చూసి మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేశారు నాకు అర్థం కాలేదు. ఇంటర్వ్యూలకి నాకు మైండ్ దొబ్బేసింది, లాగ్ అయిపోయింది. 3 గంటలు నరకం చూపించాడు. ఏదో సినిమా ఎలా ఉండాలి, ఎంటర్టైన్ చేయాలి, ఇంకొకసారి వచ్చి చూడాలి. ఈ సినిమాకి అయితే చాలా కష్టం. రేపు తెల్లారేసరికల్లా ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు, నాచులు అమ్ముకోవాలి. మంచి కాన్సెప్ట్. సత్యదేవ్ అన్న ప్రాణం పెట్టేశాడు యాక్టర్గా మాత్రం. సత్యదేవ్ అనే విషయం చెప్పాలంటే ఇంతకు మించి నువ్వు ఎక్కువ యాక్టింగ్ చేయనుకుని ప్రతిసారి హీ ప్రూవ్ వాజ్ రాంగ్. సినిమా ఎవరైనా ఒకసారి 2 సార్లు ప్రూవ్ చేసుకున్న ప్రతి సినిమా ప్రూవ్ చేసుకున్న సత్యదేవ్ అయితే మాత్రం. అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే మాత్రం కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే, ఏది రియాలిటీ ఏది ఇల్యూషన్ అనేది కొద్దిగా తెలియక కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, చిరాకేసారి ఏం జరుగుతుందిరా అని. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి అక్కడక్కడ జరుగుతున్న ఫ్లోలోనే ఒక పిచ్చోడి కామెడీ ఎలా ఉంటుందో ఆ విధంగా అప్పుడప్పుడు కామిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అందరికీ ఎక్కే సినిమా అయితే కాదు. అంటే రెగ్యులర్ ప్రోటీన్ కమర్షియల్ సినిమాలు చూసి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ క్లైమాక్స్ 20 minutes వచ్చి ఎరగొట్టేస్తారు. అసలు క్లైమాక్స్ హైలైట్ ఉంటుంది. ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేయండి ట్విస్ట్ అయితే. అబ్బా సినిమా చూస్తానని సేపు వేరే లోకంలోకి అయితే పోయినాం, వేరే ప్రపంచంలోకి పోయినాం, లోకంలోకి పోయినాం. అటు తిరుక్కొని మళ్ళీ ఎక్కడికి వచ్చాం. ఇంకా సినిమా అయితే ఎక్కడికో తోడుకెళ్ళిపోయింది అనమాట. ఏందో రాజుల కాలం 1960లో, తర్వాత కొన్ని ఆ రాజులు పడే బాధలు, వాళ్ళ పుట్టిన పిల్లకాయల పాపం ఎవరెవరికో పుట్టేసింది, అదంతా స్టోరీ అనమాట. ఫుల్ కామెడీ బాగుంది, అన్నీ బాగుంటాయి, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ సినిమాలో ఫైట్ లేవు. సరే ఇంకా మొత్తానికి సత్యదేవ్ అన్న యాక్టింగ్ అయితే అతని గురించి చెప్పాల్సిన పని లేదు. సత్యదేవ్ అన్న ఏ సినిమా తీసినా కూడా బాగానే ఉంటాయి. అతని యాక్టింగ్ కానీ, ఆ డైలాగులు కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ ఎరగదీసేది అంతే. స్టోరీ ఉందా మరి? స్టోరీ బాగుందా? ఆ స్టోరీ ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ స్టోరీ కదా అంతా పోద్దా. ఖచ్చితంగా ఈ సినిమా సత్యదేవ్ అన్నకి ఈ ప్రపంచంలో అన్ని రికార్డులు ఈ సినిమాకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి సినిమాని థియేటర్కు చూడండి. అందులో can see in this film there is some layers to be done in this film. So it was not a superficial character that I have done in my film career, and it was a great experience to work. Yeah, literally I was angry, but it was okay. The theater audience when you are murmuring in the Satyadev's ear, the revealing the plot line of the cinema, what was the theaters? They were laughing. And it was so cool to sit in the theater. It was not dead. That is the first thing that I would want to say. Like everybody was laughing, crying, happy moments. So yeah, 5 years ga travel chesa. So I am the one person who knows every inch of the movie, and still every moment was a wonder, and I really love it. And మొత్తం హ్యాపీగా, లైక్ ఈవెన్ కిడ్స్ వర్ లైకింగ్ ఇట్ అండ్ లాఫింగ్ యెస్టర్డేస్ షోస్ అండ్ ఆల్. ఇలాంటి ఒక సినిమా మ్యాజికల్ రియలిజం అండ్ ఆల్ దోస్ న్యూ ఫీల్ ఉన్న సినిమా చాలా రావడమే రేర్. సో వెన్ ఇట్స్ దేర్ లెట్స్ ఆల్ ఎంజాయ్ ఇట్. నో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆడియన్స్ దానికి రియాక్ట్ అవుతున్నది చూసి ఇంకా ఆనందంగా అనిపించింది. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ అంటే ఆల్ ద లవ్, ఇంత రియాక్షన్. అండ్ ఆల్సో టువర్డ్స్ ద ఎండ్ ఫిల్మ్ని తెలుగులో ఎప్పుడు ఇలాంటి సినిమా చూడలేదు అని అన్నప్పుడు వచ్చే ఆనందం అంతకన్నా ఇంకా దర్శకుడికి ఇంకొక ఆనందమే ఉంటుంది. కొత్తగా ఉన్న కొత్త కథ అని చెప్పేసి అంటున్నారు మహేష్ బాబు గారు మాటల్లోనే. మునుపెన్నట్టు చూడండి తెలుగు సినిమా అని చెప్పేసి ఆయన చెప్పడం అంటే ఏంటంటే తెలుగు సినిమాలోనే మొట్టమొదటిసారిగా ఇట్లాంటిది ఒకటి చూస్తున్నాను. సో దీన్ని మొదటి ఫ్రేమ్ నుంచి జడ్జ్ చేయకండి, సినిమా మొత్తం చూసిన తర్వాత అది ఇచ్చే అనుభూతి మీతో ఉండిపోయేటువంటి అనుభూతి ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఒక వరల్డ్లోకి ట్రాన్స్పోర్ట్ అయిపోయామని చెప్తున్నారు. అంటే నాకు నిన్న నైట్ షోస్ నుంచి కానీ ఇప్పటి కానీ నేను వింటున్నది ఏంటి ప్యాటర్న్స్గా చెప్పాలి అంటే ఎర్లీ సిగ్నల్స్. సినిమా అయ్యాక కూడా ఒక 2-3 గంటలు ఆలోచిస్తున్నాం సినిమా గురించి. నేను 2 years తర్వాతే మాట్లాడా. దేర్ సెయింగ్ నేను ఇంకా ఆలోచిస్తున్నా, అది ఎట్లా కదా, ఇది ఇట్లా కదా,
ఫస్ట్ హాఫ్లో అదేదో నేను అలా అనుకున్నా కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో దెర్స్ అ లాట్ ఆఫ్ థాట్స్ థింకింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మహా కూడా మాకు అంటే ఏదో చూసినామా 2 జోకులు వెళ్ళిపోయామన్నట్టు కాకుండా సమ్ థింగ్స్ మేక్ యూ థింక్, ఆ ఇంపాక్ట్ ఉంది. సో వీఆర్ రియలీ బిలీవింగ్ దట్ లాంగ్ స్టాండింగ్ ఇంపాక్ట్ ఉండే సినిమాలు ఎప్పుడు దిల్ ప్లే అవుట్ డిఫరెంట్లీ, రైట్? సో బట్ థ్యాంక్ఫుల్లీ మాకు చాలా మంచి ఓపెనింగ్ కూడా వచ్చింది. డ్రామా అని చెప్పి ఆడియన్స్ ప్రిపేర్ చేశారు. యా అంటే ఈ డ్రామా కదా, ఇప్పుడు మీరు ఒక యాక్షన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, డబడబడ ఏదో అయిపోతుంది అనుకుంటే మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ఇది ఒక డ్రామా ఫిల్మ్ ఫస్ట్ లాస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ ఐ థింక్ మేము ఒక జానర్ పికప్ చేసుకుని వి స్టక్ టు దాట్. ఎస్పెషలీ వెన్ యూఆర్ సేయింగ్ క్లైమాక్స్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఆ సెకండ్ హాఫ్ అంత బాగుండడానికి కారణం ఫస్ట్ హాఫ్లో మీకు ఇచ్చిన ట్రైనింగ్. మీరు ఎగ్జామ్ బాగా రాశారు అంటున్నారు, ఎందుకు అంటే మీరు ఇంట్లో బాగా చదువుకున్నారు. సో ద ప్రిపరేషన్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ఇది. సో ఫస్ట్ హాఫ్ ద డిజైన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ బ్యూటిఫుల్గా క్యారెక్టర్స్ అన్నింటినీ సెటప్ చేసుకున్నారు. అందుకు మీకు సెకండ్ హాఫ్లో రేస్ కొట్టింది సినిమా. అంత బాగుంది, అంత ఇంపాక్ట్, అంత హై ఇంపాక్ట్ వచ్చింది. సో ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ మాకు వచ్చే కొన్ని రిపోర్ట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చిందని కూడా అంటున్నారు. సో ఇట్స్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ థింగ్స్. అదే మేము ఒక స్టేట్మెంట్ చేశాం కదా, ఒక ఆడిటోరియంలో 500 మందో 1000 మందో ఈ సినిమా చూస్తే 1000 మంది 1000 డిఫరెంట్ థింగ్స్ తీసుకెళ్తారు. సో ఐ థింక్ అది జరుగుతోంది. నేను అవి మల్టిపుల్ థింగ్స్ వింటున్నా, బట్ వీ విల్ నో మోర్. ఐ థింక్ యూ గైస్ విల్ ఆల్సో గివ్ అస్ మోర్ ఫీడ్బ్యాక్. అండ్ పబ్లిక్ అయితే అవుట్ రైట్ హ్యాపీ ఉన్నారు. తెలుగు వన్